అందరికీ జై హింద్. ఇరాన్, అమెరికా యుద్ధం ఇక ముగిసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ వారానికి ఒక ఆయుధం ఇంట్రొడ్యూస్ చేస్తుంటే, రెండో వైపు అమెరికా మాత్రము ఇంకా ఏ దిశలో ఈ యుద్ధాన్ని తీసుకెళ్లాలో అర్థం కాకుండా అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేసినట్టు అనిపిస్తుంది. అక్కడ సైనిక దళాల్లో కూడా ఒక మ్యూటినీ లాంటి ఒక అట్మాస్ఫియర్ కూడా వచ్చేసింది. నిన్న అందిన వార్త ప్రకారం అబ్రహాం లింకన్ అనే ఒక ఈయన ఎయిర్‌క్రాఫ్ట్ కెరియర్ నుంచి నేవల్ సీల్స్ సముద్రంలో దూకేసి పారిపోయారన్నట్టుగా కూడా ఇనిపిస్తుంది. సో, ఇంకోసారి నిరూపించబడింది ఏంటంటే, అమెరికా ఒక ప్రాపర్ మిలిటరీ స్ట్రాటజీ కాలిక్యులేషన్ లేకుండానే ఈ యుద్ధంలో దూకింది. అండ్ ఎటువంటి మిలిటరీ ప్లానింగ్ లేకుండానే ఈ యుద్ధాన్ని కొనసాగించింది. అండ్ మొత్తానికి లాస్ట్‌లో ఇక్కడొచ్చేసి అర్ధాంతరంగా యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే మన టైటిల్ ఈరోజు ఇరాన్ యుద్ధంలో చేతులెత్తేసిన ట్రంప్, అమెరికా వెనక్కి తగ్గిందా? అంటే ఖచ్చితంగా ఇది జరిగింది. ఒక్కోసారి ఇన్‌ఫాక్ట్ ఇది మొదటిసారి కాదు. మనం గతంలో చూసుకుంటే గూడా 1960స్, ఎర్లీ 1970స్‌లో అమెరికా వియత్నాం క్యాంపెయిన్ చేసింది. వియత్నాం చాలా చిన్న దేశం. ఒకవేళ మీరు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మ్యాప్ చూసుకుంటే ఒక చాలా చిన్న ప్రదేశం. ఆ దేశము ఇంత పెద్ద అమెరికా 1970స్‌లో అంటే అమెరికా చాలా పవర్‌ఫుల్ కంట్రీ. ఆ టైంలో కూడా ఒక చిన్న దేశం అమెరికాని ఓడించేసింది. ఇక గతంలో కాకుండా ఒక రీసెంట్‌గా 10, 20 ఇయర్స్ తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్‌లో గూడా 20 సంవత్సరాల తర్వాత గూడా పరిగెట్టుకుంటూ బయటికెళ్ళిపోయింది అమెరికా. సో, అమెరికా యుద్ధ నీతిలోనే చాలా పెద్ద కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయన్నమాట. అమెరికా యుద్ధ నీతి. అమెరికా ఏం జేస్తుందంటే, అమెరికా తన ఫైర్ పవర్‌ని వాడి అమెరికా ఏం జేస్తుందంటే, ఫైర్ పవర్‌ని వాడి దాంతో వేరే దేశాల్ని భయభ్రాంతుల్ని చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అమెరికన్ దగ్గర ఫైర్ పవర్ చాలా బావుంది. ఫైర్ పవర్ ఏ రూపంలో ఉంది? తన దగ్గర స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఎఫ్ సిరీస్ జెట్స్ ఉన్నాయి. ఎఫ్-16, ఎఫ్-22, ఎఫ్-35 ఇలాంటి చాలా గొప్ప ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మిజైల్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి మిజైల్ స్టాక్స్ ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ కెరియర్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో యుద్ధానికి సంబంధించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉన్న ఆయుధాలున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ ఉంది. శాటిలైట్ ఇమేజరీ ద్వారా చాలా మంచి ఇంటెలిజెన్స్ బ్యాకప్ ఉంది. అదే కాకుండా ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఎందుకు అమెరికా ప్రతిసారి ఓడిపోతుందంటే, దానికి ఒక చాలా పెద్ద కారణం ఉంది. అమెరికా ఏం చేస్తుందంటే, బ్యాటిల్ ఫీల్డ్‌లో ఒక షాక్ అండ్ ఆ అంటారు. బ్యాటిల్ ఫీల్డ్‌లో షాక్ అండ్ ఆ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ షాక్ అండ్ ఆ ఏంటంటే, ఈ అన్ని యుద్ధానికి సంబంధించిన సామగ్రి ఏదైతే ఉందో అదంతా ఎనిమి మీద ఒక్కసారిగానే డంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల షాక్ అండ్ సర్ప్రైజ్‌కి ఆ యొక్క దేశం గురి అవుతుంది. కానీ గతంలో చూసుకున్న, చరిత్రలో చూసుకున్న ఎవరైనా సరే అమెరికాని ఒక 2 వారాలు ఎదుర్కొన్నారు అంటే, ఆ తర్వాత అమెరికా ఓడిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క షాక్ అండ్ ఆ పర్స్పెక్టివ్‌లో తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తే ఎక్కువ సేపటి వరకు దీన్ని వీళ్ళు సస్టెయిన్ చేయలేరు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్‌లీ అఫైర్ కాబట్టి. సో, ఇది కాస్ట్‌లీ అఫైర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు అమెరికా మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి. ఆ పరిస్థితిలో ఎదుటి దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళు యుద్ధాన్ని ఆపదలుచుకోరు. అందుకే మీరు గమనించి ఉంటారు. ఫిబ్రవరి 28 రోజు ఈ యొక్క యుద్ధం మొదలైంది. ఈరోజు 14 ఆగస్టు 2026 ఇప్పటి వరకు ఇరాన్ ఒక్కసారి కూడా సీజ్‌ఫైర్ గురించి ఇరానే మొదటిగా మాట్లాడలేదు. ప్రతిసారి అమెరికాయే సీజ్‌ఫైర్ గురించి మాట్లాడింది. ఎప్పుడు కూడా ఇరాన్ సీజ్‌ఫైర్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అమ్ సి అమె ఈ ఇరాన్ వాడు 1979లో ఇరాన్‌లో ఒక రెవల్యూషన్ జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఈ రెవల్యూషన్ జరిగే ముందు 1950స్ నుంచి
1979 వరకు అమెరికా అండ్ ఇరాన్ వాళ్ళు యాక్చువల్లీ దే వేర్ ఫ్రెండ్స్. వాళ్ళ రిలేషన్‌షిప్ బావుండేది. మనం ఇరాన్ యొక్క కల్చర్ తీసుకున్నా, వాళ్ళ యొక్క ఎకానమీ తీసుకున్నా, అమెరికాకి ఎలాగైతే కావాలో అది అలాగే ఉండేది. కానీ 1979లో ఇరాన్‌లో రెవల్యూషన్ జరిగింది. ఈ రెవల్యూషన్‌లోనే ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. అండ్ దీని తర్వాత ఒక హార్డ్ లైన్ ఇస్లామిక్ ఫ్యాక్షనిజంతో ఇరాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా వచ్చింది. 1979 నుంచి ఇరాన్ ఒక శపథం తీసుకుంది. ఏమని? నాకు ఖచ్చితంగా నా మీద యూఎస్ లాంటి దేశం దాడి చేస్తుంది. దీనికి నేను సిద్ధంగా ఉండాలి అని చెప్పి 1979 నుంచే ఈ యుద్ధానికి ప్రిపేర్ అయ్యింది. అండ్ ఈ ప్రిపరేషన్‌లో భాగంగా చాలా తెలివిగా ఇరాన్ ఒకటి చేసింది. దాన్నే ఏమంటారంటే డక్కింగ్ డౌన్ అంటారు. ఈ డక్కింగ్ డౌన్‌లో ఏం చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి సర్ఫేస్ అనుకుందాం. ఇది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనుకుందాం. ఇరాన్ వాడు ఏం చేసాడంటే, దీనికి 60 మీటర్ల లోతులో వీడు ఒక టనల్ సిటీయే సృష్టించేశాడు. ఈ టనల్ సిటీలో మిజైల్స్ డెవలప్‌మెంట్ గానీ, మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, యూఏవీ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, అండ్ ఏదైనా ఈ ఆర్మీకి చెందిన ఎక్విప్‌మెంట్ గానీ, ఒక సిటీ మొత్తాన్నే 60 మీటర్లు లోతుగా దింపుకొని అక్కడంతా తయారు చేసుకున్నాడు. అమెరికా దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ గూడా ఇంత లోతుకి వెళ్ళలేవు. మహా అయితే 10, 12 మీటర్లు మాత్రమే. 60 అడుగుల లోపు వెళ్ళలేరు. ఈ లెసన్ ఇరాన్ వియత్నాం యుద్ధం నుంచి నేర్చుకుంది. అండ్ ఇక్కడ నేర్చుకున్నది వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఈ టనల్ సిటీస్ ఇవన్నీ అమెరికా తెలుసుకోలేదు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పి ఇదొక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు వీళ్ళకి చెప్పేయాలి. మనం ఎన్ని బాంబులు పైనేసినా కిందేమీ గాదు. వాడు ప్రొడక్షన్ లైన్ అంతా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఆ ప్రొడక్షన్ లైన్ నుంచి మిజైల్స్ తర్వాత మిజైల్స్ వస్తానే ఉంటాయి. మనం ఎప్పటికీ యుద్ధం గెలవలేమని చెప్పి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు చెప్పాలి. ఈ యొక్క ఇంటెలిజెన్స్‌లో అమెరికా పూర్తిగా విఫలమైపోయింది. అండ్ ఒక షాక్ అండ్ ఆ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో తన దగ్గర ఉన్న మిజైల్ స్టాక్స్ అన్నిటిని కూడా అక్కడ ఖర్చు చేసేసింది. ఒక అంచనా ప్రకారము అమెరికా దగ్గర 80% ఆఫ్ ద మిజైల్ స్టాక్స్ ఈ యొక్క యుద్ధంలో ధ్వంసం అయిపోయాయి. దీనివల్ల అమెరికా చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఈరోజు ఉంది. అందుకే ఒకవైపు సౌదీకి కూడా ఆయుధాలు ఇవ్వలేకపోతుంది. రెండో వైపు యుక్రెయిన్‌కి కూడా ఆయుధాలు ఇవ్వలేని పరిస్థితి. సో, ఒక కంప్లీట్ మిస్‌కాలిక్యులేషన్ జరిగింది అని చెప్పి అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక సూపర్ పవర్ కంట్రీ అయినప్పటికీ ఇలాంటి మిలిటరీ బ్లండర్ చేయడము అమెరికాకి మొదటిసారి కాదు. ఇలా ఎన్నో సార్లు ఇలాంటి తప్పులు చేసింది. కాలిక్యులేషన్ ఎర్రర్స్ చేసింది. దానివల్లనే ప్రపంచానికే ఎంతో ముప్పు తీసుకొచ్చింది. ఈరోజు ఆయిల్ ధరలు చూసుకోండి. ఈ రోజులు ప్రపంచంలో ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఏమైందంటే ఇప్పుడు ఇరాన్ విల్ ఎమర్జ్ యాస్ ఏ రీజనల్ పవర్. నౌ ఇప్పుడు ఒకటి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యుద్ధాన్ని గెలుస్తాడో, ఎవరైతే యుద్ధాన్ని గెలుస్తాడో ప్రపంచము వాళ్ళు వాడిన ఆయుధాలు, మిలిటరీ వెపన్స్‌ని కొనుక్కుంటారు. మేబీ ఇన్ ఫ్యూచర్ సమ్ కంట్రీస్ విల్ బై వెపన్స్ ఫ్రమ్ ఇరాన్. సో, ఇప్పుడు వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చైన్‌లో ఇరాన్ గూడా ఒక మిలిటరీ ఎక్విప్‌మెంట్ సప్లయర్ లాగా వచ్చే అవకాశం ఉంది. ఇది రీజనల్ పాలిటిక్స్‌ని, గ్లోబల్ పాలిటిక్స్‌ని ఎప్పటికీ మార్చేస్తుంది. ఒక్క చిన్న తప్పు, ఒక్క చిన్న కాలిక్యులేషన్ వల్ల ఇదంతా జరిగింది. సో, ఇరాన్‌ని ఇంకా ఆపేవాడు ఎవ్వడు లేడు అన్నట్టుగా నిరూపించబడింది. ఒక మిలిటరీ స్ట్రాటజీతో, ఒక మంచి కాలిక్యులేషన్‌తో చేయాల్సిన యుద్ధం వదిలేసి, ఒక ఎమోషన్‌తో, ఒక పట్టుదల పంతం అంటారు గదా! ఆ పంతంతో చేసింది. దాని వల్లనే వరల్డ్ అంతా ఈరోజు అన్‌స్టేబుల్ అయిపోయింది. సో, అమెరికా చేసిన ఈ వెధవ పని పైన అండ్ ఇంకోసారి ట్రంప్ ఓడిపోయిన ఈ విషయం పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియచేయండి.
థ్యాంక్ యూ అండ్ జై